టైనీ ఎక్స్ప్లోరర్స్ టీవీ. కోతి మరియు మొసలి. ఒకప్పుడు ఒక నది పక్కన ఉన్న పండ్ల చెట్టుపై ఒక తెలివైన కోతి జీవించేది. ఆ చెట్టు రుచికరమైన తీయని పండ్లతో నిండిపోయి ఉండేది. వాటిని కోతి ప్రతిరోజూ ఆనందంగా తినేది. ఒకరోజు ఒక మొసలి నదీ తీరానికి వచ్చింది. అది బాగా అలసిపోయి ఆకలితో బాధపడుతున్నట్లు కనిపించింది. కోతి దాన్ని చూసి చెట్టు మీద నుండి కొంతమంది పండ్లు తీసుకుని మొసలికి ఇచ్చింది. మొసలి వాటిని ఆనందంగా తిని ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఇప్పుడు మొసలి ప్రతిరోజూ కోతిని కలవడానికి వచ్చేది, పండ్లు తినేది. కొన్ని రోజుల తరువాత మొసలి తన భార్యకు కోతి మరియు రుచికరమైన పండ్ల గురించి చెప్పింది. మొసలి భార్య చాలా దురాశగా ఉండేది. ఆమె అనుకుంది, పండ్లు ఇంత రుచికరంగా ఉంటే కోతి గుండె ఇంకా రుచికరంగా ఉండాలి. ఆమె తన భర్తను కోతిని ఇంటికి తీసుకురమ్మని కోరింది. తద్వారా తనకు గుండె తినడానికి అవకాశం కలుగుతుంది. మొసలి ఇది విని బాధపడింది. కాని తన భార్య కోరికను నెరవేర్చడానికి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మొసలి కోతిని తన ఇంటికి ఆహ్వానించి తన భార్య తనను కలవాలని కోరుకుంటుందని చెప్పింది. కోతి అంగీకరించి మొసలి వెన్నుపై కూర్చుని నదిని దాటడం ప్రారంభించింది. నది మధ్యలో ఉండగా మొసలి అసలు నిజాన్ని చెప్పింది. తన భార్య కోతి గుండెను తినాలని కోరుకుంటోందని. తెలివైన కోతి ప్రశాంతంగా ఉండి, అయ్యో, అది ముందే చెప్పాల్సింది. నా గుండెను చెట్టు మీదే వదిలేసి వచ్చాను. ముందు చెట్టుకి వెళ్ళాలి అని చెప్పింది. మూఢమైన మొసలి దానిని నమ్మింది మరియు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళింది. చెట్టుకు చేరుకున్న వెంటనే కోతి చాకచక్యంగా చెట్టుపైకి ఎక్కి, నీ మోసం నాకు తెలిసిపోయింది. నీ స్నేహాన్ని నమ్మి తప్పు చేశాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఎప్పటికీ తిరిగిరా అని చెప్పింది. మొసలి సిగ్గుపడుతూ నది దాటుకుని వెళ్ళిపోయింది. నీతి మాత్రం, కష్టం వచ్చినప్పుడు శాంతంగా ఉండి తెలివితో సమస్యను ఎదుర్కోవాలి. Like, share and subscribe.